I just wanted to understand like how did you conceive these shots and stuff? బేసిక్ షార్ట్ డివిజన్ బ్రో. మనకి పెద్ద సినిమాలో ఏముంటుంది, క్లోజ్ ఉంటుంది, మిడ్ ఓటీఎస్లు ఉంటాయి, వైడ్ ఉంటుంది, మాస్టర్ షాట్ అంటారు అదంతా దాన్ని. బట్ ఒకటి చెప్పండి లైక్ సింక్ సౌండ్ కోసం ఎందుకు ట్రై చేయలేదు మీరు అసలు? సింక్ సౌండ్ నాకు ఉండే బేసికలీ పెళ్లి చూపులు కానీ ఈ నగరానికి ఏమైంది కానీ సింక్ సౌండ్ వల్ల ఈ పర్ఫార్మెన్సెస్ చాలా న్యాచురల్గా వస్తుంది. అవును. కానీ సింక్ సౌండ్ పెట్టుకుంటే 60 days అయిపోద్ది అని చెప్పారు. Okay. మనకి ఇప్పుడు కూడా చూసుకోండి, బయట ఏదో డ్రిల్లింగ్ అవుతూ ఉంటుంది. దానివల్ల న్యూ గై, ఆదిత్యాస్ న్యూ ప్రొడక్షన్, సో అందరు న్యూ దీనికి. సో కన్స్ట్రైన్ ఉండడం వల్లే సింక్ సౌండ్ వెళ్ళలేదు. థాట్ ఉండింది. మనోడు లైవ్ వెళ్తామని లైవ్ లొకేషనే, ఇంకోటి లైవ్ లొకేషన్ వెళ్తాం. స్టూడియో సెటప్ అంటే సింక్ సౌండ్ చేయొచ్చు. నువ్వు లైవ్కి వెళ్ళి నువ్వు సింక్ సౌండ్ చేయటం కష్టం కదా, ఏదో ఒకటి చేసుకో అన్నారు. లైవ్ సింక్ సౌండ్ వద్దులే ఓకే అని చెప్పి. అంటే ఈ సింక్ సౌండ్ లో కూడా మళ్ళీ 2 types ఉన్నాయి కదా, లైక్ కంప్లీట్ సింక్ సౌండ్ కాకుండా కూడా మినిమల్ సింక్ సౌండ్ కూడా సరౌండింగ్స్. కానీ మిక్సింగ్ అప్పుడు ప్రాబ్లం అవుతుంది అన్నట్టు విన్నా నేను. ఓకే. కొంతమంది సౌండ్ ఇంజనీర్లు అయితే, సౌండ్ డిజైనర్లు సింగ్ సౌండ్ మేము చేయమన్నారు సినిమా. టైం ఎక్కువ తీసుకుంటుంది కాబట్టి ఏమో మరి వాళ్ళు